ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం మీద సోషల్ మీడియా మాధ్యమాల్లో అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ప్రమాదం అని కొందరు భావిస్తూ ఉంటే, ప్రమాదం కానే కాదు, ఇది పక్కా ప్రణాళికతో జరిగినటువంటి హత్య అంటూ మరికొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఏమో ప్రవీణ్ పగడాల తప్పతాగి బండి నడపడం వల్లే ప్రమాదం జరిగింది, అందువల్లే ఆయన మరణించారంటూ ఇంకొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, ఇప్పుడు మరో కొత్త కోణం, కొత్త అభిప్రాయం అయితే తెరమీదకి వచ్చింది. అదేంటంటే ప్రవీణ్ పగడాల బిజినెస్ పార్ట్నర్సే అతన్ని హత్య చేయించి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ అంశాన్ని ట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి, నిజంగా ఈ బిజినెస్ పార్ట్నర్స్ వల్లే ప్రవీణ్ పగడాల మరణం సంభవించి ఉండొచ్చా అనే యాంగిల్లో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, ప్రవీణ్ పగడాల గారి మరణానికి కారణాలు అనేకం అంటూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. 3 కారణాలని మనం గత 3 రోజుల నుంచి విశ్లేషణ చేసుకుంటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు కొత్త అంశం తెరమీదకి వచ్చింది. అదేంటంటే ప్రవీణ్ పగడాల గారి బిజినెస్ పార్ట్నర్సే పక్కా ప్రణాళికతో ఆయన్ని హత్య చేయించి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి మేడం? ఏదైనా ఇది తేల్చాల్సింది పోలీసులండి, మనం మీడియా ట్రయల్స్ చేయడానికి కాదు. ఇప్పుడు అక్కడ ఒక క్లూస్ టీమ్ ఏం చేస్తుంది, ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ ప్రైమ్ ఆఫ్ ఎఫెన్సీ అంటారు. ఆ ప్రాథమిక సాక్ష్యాధారాలని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేయాల్సిన బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్దే, క్లూస్ టీమ్దే. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లోని క్లూస్ టీమ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు. వాళ్ళకు ఉండాలి, వాళ్ళు చేయాల్సిన పని ఇది. నాకు అనిపించేది ఏంటి అంటే, వీళ్ళని వీళ్ళని కొట్టుకునే కన్నా అసలు పోలీసులు బాధ్యతగా వాళ్ళు ఈ కేసు అసలు ఏం జరుగుంటది అనేది నిష్పక్షపాతంగా చెప్పే ఉద్దేశంలో ఆ ప్రభుత్వం ఉందా లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్న ఇవాళ సభ్య సమాజం ముందు. ఇది తేల్చవలసింది పోలీసులే. అవును. ఇప్పుడు నేను ఒకళ్ళు అంటారు, ఇంకొకళ్ళు అంటారు, వాళ్ళ భార్య ఇంకొకళ్ళు అంటది, వాళ్ళ చెల్లెలు ఇంకొకళ్ళు అంటది. ఇది కాదు కదా. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఈ రోజు సాయంత్రానికి వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు చూసాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే అసలు ఈ మరణం ఎలా సంభవించింది అనేటువంటి విషయాలు, అంటే ఈ విషయాల మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ ఈ లోపలే రాజకీయాలకు ఈ మరణాన్ని వాడుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా కూడా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. లేదు, ఇక్కడ మొదటి నుంచి ఎవరో తెలివిగా దీన్ని కొంచెం మిస్లీడ్ చేసిన వాతావరణమే కనిపిస్తుంది ఇందులో. ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు అనుమానాస్పద మృతిగా నమోదు చేసి, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్సిడెంటా లేకపోతే హత్య ఇంకోటో చెప్పాలి. ఇప్పుడు చాలా సార్లు ఎక్కడో చంపేసి రోడ్డు మీద పడేస్తుంటారు, తీసుకొచ్చి ఏదో వెహికల్ ఎక్కేసి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత రోడ్ యాక్సిడెంట్ అన్నట్టు మాట్లాడతారు. కానీ ఈ బాడీని తీసుకొచ్చి వేసిన సీసీ కెమెరా కానీ, ఎవరైనా అనుకోకుండా చూసిన ప్రత్యక్ష సాక్షులు కానీ, అటుగాని ఇటుగాని వెళ్ళే వాహనాల్లో వాళ్ళు కానీ, లేదు ఈ కేసు పేటముడి విడి, అంటే ఈ కేసు ఈ చనిపోయిన వాళ్ళ గురించి ఇది ఒక హత్య అని ఎవరికన్నా అనుమానం ఉంది అన్నప్పుడు అది ఇన్వెస్టిగేషన్ చేసి ఇది హత్య అని తేల్చినప్పుడు గానీ మారిన ఉదంతాలు చాలా ఉన్నాయి. ఆయేషా మీరా కేసు ఉంది. ఆయేషా మీరా కేసు ఈ రోజుకి తేలని విషయంగా ఉండిపోయింది. అది బ్రహ్మముడు వేసేసారు, ఎవరు వేసేసారో అందరికీ తెలుసు, తెలియదు ఎవరికి లేదు. వాళ్ళ అమ్మకి అందరికంటే ఎక్కువ బాగా తెలుసు, చేసిన వాళ్ళకి అంతకంటే బాగా తెలుసు. కానీ వాళ్ళ అమ్మ ఒక్కటే ఆక్రోశిస్తుంది, మాట్లాడుతుంది తప్పితే ఈ రోజుకి పోలీసులు తేల్చలేకపోయారు. ఎందుకు తేల్చలేకపోయారు అంటే, ఇక్కడ మొత్తంగా ప్రాథమిక సాక్ష్యాధారాన్ని ఆధారాలు మొత్తాన్ని అసలు మాయం చేసేసారు. అంటే మాయం చేశారు అంటే మామూలు పద్ధతిలో అయితే ఎలా చేయగలుగుతారు? వాళ్ళు బాగా రాజకీయ పరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, పలుకుబడి పరంగా కావచ్చు, వాళ్ళు బాగా చేయగలిగిన వాళ్ళైతేనే
ఆవేశంలో హత్య చేసినా కానీ దాన్ని వాళ్ళ మీదకి రాకుండా చేసుకోగలిగిన బలం ఉన్న వాళ్ళు ఇలా చేసుకోగలుగుతారు. ఎవరంటే వాళ్ళు చేసుకోలేరు కదా. ఇప్పుడు సత్యంబాబు తీసుకొచ్చి ఇరికిచ్చి సత్యంబాబు కాదని వాళ్ళ అమ్మ చెప్తున్నా కానీ చివరికి ఈ మానవ హక్కుల సంఘం వాళ్ళు కేసు వేస్తే రిట్ వేస్తే అతను కాదు అని తేలింది. అతను విడుదలయ్యాడు, అది వేరే విషయం. కానీ ఈ లోపు అతను జైల్లో ఉన్నాడు కదా, ఆ శిక్ష అయితే అనుభవించాడు కదా చెయ్యని నేరానికి. అట్లాగే ఇప్పుడు ఈ వేసే మిడిమిడి జ్ఞానంతో వేసే మీడియా ట్రయల్స్ వల్ల అసలు దోషులు తప్పించుకునే అవకాశం ఉంటుంది ఈ కేసులో కూడా. అందుకని ఇలా అయి ఉంటుందా అలా అయి ఉంటుందా, ఎలా అయినా ఒక మనిషి ప్రాణం పోయింది ఇక్కడ, అది రోడ్డు యాక్సిడెంట్ అని ఎట్టి పరిస్థితిలో అనిపించట్లేదు ఎవ్వరు ఎన్ని చెప్పినా. ఎందుకంటే రోడ్డు యాక్సిడెంట్ జరిగినప్పుడు నిజానికి ఆ మనిషి మీదే ఆ వెహికల్ పడదు. ఇంకా అంతగా అయితే రోడ్డు పైన జరిగినప్పుడు అతని కాలు మీదో చెయ్యి మీదో బండి పడుతుంది తప్పితే కావాలని తీసుకొచ్చి ఆ మనిషి మీద పడుకోబెట్టినట్టుగా బండి పడటం అనేది జరగని పని. పోని జరిగిందే అనుకుందాం, యాక్సిడెంట్ కూడా ఎవ్వరు ఊహించని రీతిలో యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం. ఆ బుల్లెట్ బండి హెవీ బండి ఎంత బరువు ఉంటది, ఆ బరువుకి బండి కొంచెం పైకి లేచి అతని మీద పడాలి లెక్క ప్రకారం. పడినప్పుడు అతని అంతర్గత అవయవాలు ముక్కలు అవుతాయి, పైన బాడీ మీద దెబ్బలు కనిపిస్తాయి. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొస్తుందో చూద్దాం. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్కి ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నట్లు ఆ మనిషి మీద ఆ బండి పడి ఉండటానికి లింక్ కుదరలేదు అనుకోండి, ఎవరో కావాలని చేసినట్టే అవుతుందిగా. ఎక్కడో చంపేసి తీసుకొచ్చి అక్కడ పడేసి మీద బండి పడేశారు అనేది లిస్టర్ క్లియర్ గా అర్థమవుతుంది. అది నిజంగా హత్య అయితే హత్య అనేది తెలిసింది కదా, నిర్ధారణ అయింది. హత్య అయితే నిర్ధారణ అవుతుంది. ఇప్పుడు ఈ హత్య అయినప్పుడు ఎవరు చేశారు అంటే ఇప్పటిదాకా 2 మతాల పేర్లు వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏమొచ్చింది, అతని స్నేహితులే వ్యాపార భాగస్వాములే చేశారు అని వచ్చింది. ఎవ్వరు చేసినా అండి పోలీసులు నిష్పక్షపాతంగా కనుక్కోగలిగితే, పోలీసులు కనుక్కోలేకపోవటం అనేది ఉండదు. పోలీసులు తలుచుకుంటే చేయలేకపోవటం అనేది ఉండదు. అసలు ఏదైనా జరిగింది అన్నప్పుడే పోలీసులు వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి ఒక నెరేషన్ ఉంటుంది, వాళ్ళకి అర్థమైపోతుంది ఎట్లా జరిగింది. ఇప్పుడు మనం ఒక రకంగా ఈ యాక్సిడెంట్లు ఇట్లాంటి విషయాల్లో ఆరితేరిన వాళ్ళం కాదు, మనకు పనిచేసేది ఏంటి జస్ట్ కామన్ సెన్స్. కానీ పోలీసులకు పోలీస్ బుర్ర వేరే ఉంటుంది, వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు హత్య అన్నప్పుడు ఎవరు చేశారు అనేది కూడా నిరూపించాల్సిన బాధ్యత కూడా వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు యాక్సిడెంట్ అంటే కూడా యాక్సిడెంట్ అని నిరూపించాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది, పోలీసుల మీదే ఉంటుంది. ఏదైనా మనం వేచి చూడాల్సిందే. ఒక్కటే నేను చెప్పదలుచుకునేది, ఈ పగడాల ప్రవీణ్ అనే అతన్ని కేవలం ఒక పాస్టర్ గానే అతన్ని చూపిస్తున్నారు ప్రపంచం అంతా. పాస్టరే కాదు, ఆ పాస్టర్ అనేది అది అతని జీవితం ఒక భాగం మాత్రమే. అతని జీవితం ఒక రకంగా వ్యాపారం చేయడానికి కావచ్చు. ఇప్పుడు చాలా దేశాల్లో కూడా ఆయన వ్యాపార సామ్రాజ్యం అయితే ఉంది. దాంతోపాటుగా ఆయన ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి, 500 కోట్ల పైనే ఆయన ఆస్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. బిజినెస్ పార్ట్నర్స్ ఏమైనా చేసి ఉండొచ్చు అనే దానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. కానీ ఏం చేసినా అండి, ఎవరు చేసినా ఎలా చేసినా ఇది తేల్చాల్సింది పోలీసులు అన్నాను కదా, తేలుస్తారు. అయితే నా బాధ ఏంటి అంటే ఈ విషయంలో ఏ మనిషి ప్రాణానికైనా విలువ ఉందండి, ఏ మనిషి చనిపోయినా బాధే. కానీ ఈ పకడాల ప్రవీణ్ అని అతను చనిపోవటం వల్ల ఒక బిగ్ లాస్ ఎవరికి అంటే, పోడ్చలేని నష్టం ఎవరికి అంటే అట్టడుగు ప్రజానికానికి. ఒకనొక దశలో వాళ్ళు చదువుకోవడానికే వీల్లేదన్న దశ నుంచి ఇతను చదువుకుని 4-5 రకాల భాషలు నేర్చుకుని అన్ని గ్రంథాల మీద పట్టు తెచ్చుకుని ఇతను నిరూపించి చూపించాడు. మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే కత్తి పద్మారావు లాగా అసలు మీరు వేదాలు ముట్టుకోవడానికే వీల్లేదన్న ఒక వ్యక్తిని, వింటే చెవుల్లో సీసం పోస్తామన్న వ్యక్తిని, ఆ సామాజిక వర్గాన్ని వాళ్ళు
నేర్చుకుని ఏదైతే తమ గుత్తాధిపత్యం అనుకున్నారో వాళ్ళకంటే మిన్నగా వేదాలు చెప్పగలిగిన సత్తా ఆయన సంపాదించుకున్నాడు కత్తి పద్మారావు గారు. అట్లాగే ఇతను కూడా ఒక పక్క బైబిల్ చదువుతూ, ఓ పక్క హిందూ పురాణాలు చదువుతూ, ఓ పక్క ఇస్లాం గ్రంథాన్ని చదువుతూ అన్నిటినీ చూసి అన్నిటి గురించి మాట్లాడగలిగిన వ్యక్తి, ఎవరికైనా సమాధానం చెప్పగలిగిన వ్యక్తి. అంటే అదేదో సమాధానం చెప్పగలగటం అంటే నోరేసుకుని పడిపోవటం కాదు, సోదాహరణంగా ఉదాహరణలతో రెండో వాళ్ళని మెప్పించగల లాజిక్ ఉన్న మనిషి. నొప్పించలేదా అంటే నేను అనను, నొప్పించాడు. అయినా కానీ వాళ్ళు ఒప్పుకోకపోయినా ఒప్పించాడు, అంత సామర్థ్యం ఉంది. ఇలాంటి వాళ్ళు అంబేద్కర్ ఎట్లా అయితే చాలా మందికి ఈ రోజుకి కాదు ఏ రోజుకైనా సరే ఒక వర్గం ప్రజలకి ఆశాజ్యోతిగా ఉన్నాడో, అలాగే ఇతని స్థాయిలో ఇతను కూడా ఆ దీన జనులకి, ఆ అందరూ తోసేసిన వ్యక్తులకి ఇతను ఒక రకంగా ఒక దైవం లాగా ఉన్నాడు, ఒక ఎగ్జాంపుల్ లాగా ఉన్నాడు. ఏ మనిషి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా ఒక పక్క మనిషికి ఎగ్జాంపుల్ గా ఉండాలి. ఒక సమాజానికి ఎగ్జాంపుల్ గా ఉంటే వాళ్ళు ఒక మనిషిగా పుట్టినందుకు వాళ్ళ జన్మ ధన్యమైందంటారు కదా, అలా ఉండాలి. తప్పితే ఇష్టానికి మాట్లాడి, బూతులు మాట్లాడి, నాకు నోరుంది కదా అని చెప్పి పోట్లాడి, చెయ్యుంది కదా అని కొట్టి, చెప్పగలిగే ధైర్యం ఉంది కాబట్టి చంపి, ఇది కాదు నాగరిక మానవుడు చేయాల్సింది. నాగరిక మానవుడు చేయాల్సింది ఏంటంటే చదువుకోండి, తెలుసుకోండి, నేర్చుకోండి, వాదించండి. ఎప్పుడైనా సరే వాద సంవాదంలో మనం మన సత్తా నిరూపించుకోవాలి తప్పితే దొంగచాటు దెబ్బలు కొట్టి చంపటం కానీ చంపించటం కానీ అది గొప్ప కానే కాదు. ఇతని విషయంలో నేను అదే చెప్తున్నా. మీరు నా 3 రకాల విషయాలు లేవనెత్తారు. ఈ 3 రకాలే జరగనివ్వండి, 3 రకాలు జరగకపోనివ్వండి. ఈ రోజు మన మధ్యలో పగడాల ప్రవీణ్ అయితే లేడు కదా, అతను ఒక జ్ఞానవంతుడు కదా. ఇప్పుడు సమాజంలో జ్ఞానవంతులే తక్కువైపోతున్న సందర్భంలో ఒక జ్ఞానవంతుడు మన సమాజానికి మీకు నాకు అక్కర్లేకపోయినా పర్వాలా, కానీ అవసరం ఉన్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి మట్టుకు బిగ్ లాస్ ఇది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.